ఆ రోజు ఎలీషా ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు. ఎందుకు గెహాజీ మార్నింగ్ లేచి అలా చూసేటప్పటికి బెంబేలు ఎత్తిపోయాడు. చుట్టూ ఎవరున్నారు? సిరియా సైన్యం మోహరించింది. గబగబా లోపలికి వెళ్ళి గురువు గారు కొంపలు మునిగిపోతున్నాయి, ఏమైందిరా అన్నాడు. బయటకు వచ్చి చూడండి. ఆయన బయటకు వచ్చి చూశాడా? బయటకు వచ్చి చూడాల్సిన అవసరం గెహాజీది, ఎలీషాది కాదు. నెత్తిన చెవిటి ప్రార్థన చేసి, ప్రభువా వీడి కన్నులు తెరువు, ఇప్పుడు వెళ్ళి చూడరా. చూస్తే ఉంది సిరియా సైన్యం. సిరియా సైన్యం మీద అగ్నిరథాలు, అగ్నిగుర్రాలు, పరలోక సైన్యం మోహరించింది. మన పక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సైన్యం కంటే గొప్ప వాళ్ళు. మాంస సంబంధమైన బాహువు కంటే ఆత్మ సంబంధమైన బాహువు గొప్పది. ఆయన నా పక్షాన ఉన్నాడు అనే ఆ కన్ఫర్మేషన్ చాలు నాకు, పరిష్కారం వద్దు నాకు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు కదా, నాకెందుకు అదంతా. ఆయన ఉన్నాడు నా ధోనిలో అనేది నాకు అర్థమైతే తుఫాన్ రా నువ్వు చూద్దాం, అది కూడా ఎలా ఉంటుంది, అదొక ఎక్స్పీరియన్స్. ఆయన ధోనిలో లేకపోతేనే సమస్య. ధోనిలో పడుకొని ఉన్నా సరే నన్ను ఎందుకు ముచ్చుతుంది? అదొక ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. మనకు రిలేషన్ కావాలి, సొల్యూషన్ కాదు. ఈరోజు క్రైస్తవులు దేని కోరుకుంటున్నారంటే సొల్యూషన్ కోరుకుంటున్నారు. అందుకనే 24/7 ప్రేయర్ రిక్వెస్ట్ అనగానే ఇమ్మీడియట్గా ఫోన్లు చేయడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయించుకోవడం. అసలు ఏం చేస్తామో మీకు అర్థమవుతుందా? ఏదైనా తోట అనుభవం పునరుద్ధరించబడితే దాన్ని కాదని ఇంకొకరు ఎందుకు చెప్పుకుంటున్నావు? ఎప్పుడు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికి చెప్పకండి, మీ అవసరాలు ఎవరికి చెప్పకండి. చెప్పుకుంటే కుటుంబ సభ్యులు చెప్పుకోండి, దేవుడికి మాత్రమే చెప్పండి. ఆయన ఒకరోజు సమాధానం ఇస్తాడు. లేట్ కావచ్చు, సమాధానం వస్తుంది. లేట్ అవ్వడం కూడా పరిష్కారమే, అది కూడా సమాధానమే. లేట్ అవుతుందన్నా కూడా అది సమాధానమే. దేవుడు ప్రతి ప్రార్థనకి 3 సమాధానాలు ఇస్తాడంట. ఎస్, నో, వెయిట్. ఎస్, నో, వెయిట్. వెంటనే సమాధానం వచ్చిందనుకో ఎస్ చెప్పాడని, సమాధానం రాలేదనుకో నాకు నచ్చలేదు నీ ప్రేయరు, నేను సమాధానం ఇవ్వనని. రావట్లేదనుకో, 2 రావట్లేదనుకో వెయిట్ అన్నాడని. నిన్ననే ఎక్కడో చదివాను, భలే ఆదరణ అనిపించింది ఆ మాట. దేవుడు నీ కష్టాల్లో స్పందించట్లేదంటే నువ్వు టెస్ట్లో ఉన్నావని, పరీక్షలో ఉన్నావని. ఎందుకంటే పరీక్ష రాస్తూ ఉన్నప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడు. విద్యార్థి పరీక్ష రాస్తున్నప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడు, మౌనంగానే ఉంటాడు, ఎంత అడిగినా మాట్లాడు. సో నువ్వు టెస్ట్లో ఉన్నావు కాబట్టి ఆయన నువ్వు టెస్ట్కి అలో చేశాడు అని అన్నాడు. నిజమే కదా? ప్రతి సందర్భంలో రెస్పాండ్ కావాలని అక్కర్లేదు. మనం ప్రేయర్ చేస్తున్నాం. మీరు విసుకక ప్రార్థన చేయాలి అనే దానికి ఆయన ఒక విధవరాలి ఉదాహరణ చెప్పాడు. ప్రతిరోజు వెళ్తుంది తడుతూ ఉంది, ప్రతిరోజు వెళ్తుంది తడుతూ ఉంది. అన్యాయస్తుడైనటువంటి దేవుడికి భయపడినటువంటి మనుషుల్ని ఎవరిని లెక్క చేయనటువంటి వాడే ఆ శబ్దానికి భయపడిపోయాడు. టకటకట కొడుతుంది రోజు వచ్చి. ఆ అన్యాయస్తుడి కంటే దేవుడు మంచోడు కాదా? తట్టడం నీ వంతు. ఎప్పుడు తెరుస్తాడో, ఎప్పుడు సమాధానం ఇస్తాడో ఆయన ఇష్టం. ప్రేయర్ అన్నది ప్రివిలేజ్. అది ఎవరికో ఇవ్వకూడదు. 10 లక్షలు డబ్బు ఇవ్వ, ఇబ్బంది ఏమీ లేదు, సంపాదించుకోవచ్చు. ప్రేయర్ని ఎప్పుడు ఎవరికి ఇవ్వకండి. 10 నిమిషాలు చేసుకోండి, 2 నిమిషాలు చేసుకోండి. ఇప్పుడు మరలా వికృతమైన పద్ధతి వచ్చింది. ఫలానా దైవజనుడు 3 గంటలు ప్రార్థన చేసేవాడు అని. ఓకే, ఆయనకి టైం ఉంది, ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంది, చేసుకోబోను, నాకెందుకు అది? ఇప్పుడు ప్రేయర్లో కాంపిటీషన్ వచ్చిందనమాట. ఫలానా దైవజనుడు ప్రార్థన చేస్తే 2 గుంతలు పడ్డాయంట అక్కడ. నేను నమ్మను అలాంటివన్నీ. ఎందుకు అక్కడే మోకరిస్తున్న రోజు అలా గుంతలు ఎలా పడతాయి? ఈ ప్రేయర్ అంటే జస్ట్ ఇలా మోకరిస్తావు, రుద్దవు కదా, ఇలా మాటికి ఊగుతున్నావంటే అరుగుతుంది. అలా స్టేషనరీగా ఉండి మళ్ళీ లేచినప్పుడు గుంతలు ఎందుకు పడతాయి? నేను నమ్మను ఇలాంటివన్నీ. జస్ట్ ఎలివేషన్స్ అంతే. అలా ఎలివేట్ చేయకండి. ప్రేయర్ అన్నది పర్సనల్. నేను నిమిషం చేసుకుంటాను, అంతవరకు అయిపోయింది నాది. లేదా అర్ధగంట చేసుకుంటాను, లేదా గంట చేసుకుంటాను, లేదా రాత్రంతా చేసుకుంటాను. అది నా పర్సనల్. నీ మీద రుద్దను, నువ్వు నా మీద రుద్దొద్దు. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రేయర్ చేసుకోండి. కానీ ప్రేయర్లో కాంపిటీషన్ పెట్టుకోకండి. పలానా దైవజనుడు 3 గంటలు చేసేవాడు, ఆయన 6 గంటలు చేసేవాడు, ఈయన 10 గంటలు చేసేవాడు. ఎందుకు అంత ప్రేయర్ ఏముంటుంది? ప్రేయర్ జెన్యూన్గా చేయి, మనస్ఫూర్తిగా చేయి. ఇంతసేపు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనేది అన్ని జనుల ఆచారం అని యేసు మాట్లాడతాడు. విస్తరించి మాట్లాడడం వల్ల తమ మనవి వినబడునని అన్ని జనులు తలుస్తారు. అయితే మీరు ప్రేయర్లో కూర్చుంటున్నప్పుడు నేను అడగక మునుపే నా అవసరాలు ఏంటో తెలిసిన దేవుడని గుర్తు పెట్టుకొని ప్రేయర్లో వెళ్ళు. తెలుసు అన్నీ ఆయనకి, జస్ట్ ఫార్మాలిటీ అంతే. అది ఫార్మాలిటీకి అంతే.
నేనేమంటున్నాను అంటే ఏదైనా తోటలో ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ తర్వాత చాలా రోజులకి ఒక ఆయన ఒక పని చేశాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం చివరి వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 26వ వచనం, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన కనిపెట్టింది ఎవరు? ఎనోషు. షేతు కాదు, ఎనోషు. మరి ఆదాం ఏం చేస్తున్నాడు? హవ్వ ఏం చేస్తుంది? మిగిలిన వ్యక్తులు ఏం చేశారు? ఈయన కనిపెట్టేంత వరకు ప్రార్థన అనేది లేకపోతే మరి వాళ్ళు ఏం చేశారు? ఎనోషు పుట్టి ఏదైనా తోటలో ఈ ఆదాము హవ్వను ఏదైతే సంబంధంలో ఉన్నారో దేవునితో మాట్లాడే స్థితి, బహుశా విన్నాడేమో తెలియదు, వాళ్ళు చెప్పారేమో తెలియదు. అయితే నేను కూడా మాట్లాడతా. ఏదైనా తోటలో నుంచి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మోకాల మీద నుంచి మాట్లాడతా. వినడా? అద్భుతం కదా. ఎనోషు మొట్టమొదటి ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రార్థన చేయాలి, యెహోవా నామమున ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి అని నేర్పించాడు. దానిని ఇంకొకరికి ఎందుకు ఇస్తున్నాం? అసలు బైబిల్లో మీరు చూస్తే ప్రార్థనలో మిరాకిల్స్ చేశాయి. అసలు ఇంపాసిబుల్ అన్నవి పాజిబుల్ అయ్యాయి. జకర్యా వృద్ధాప్యంలో, పండు వృద్ధాప్యంలో దేవదూత ప్రత్యక్షమై, జకర్యా నీ ప్రార్థనలు వినబడ్డాయి. అంటే వేస్ట్ కాలేదా? బహుశా ఆయన అనుకో అంటాడు, వయసు అయిపోతుంది, ఇంకేముంది, అయిపోయింది, సర్లే అదేదో ప్రేయర్ చేసామని అనుకున్నాడు. కానీ ఆయన వృద్ధాప్యంలో నీ ప్రార్థనలకు సమాధానం తీసుకుని వచ్చాను. మిరాకిల్ చేసే ప్రార్థనలో అది మనమే చేయాలి. ప్రార్థన నేను దేవుణ్ణి ఎవరికి చెప్పను, నా ప్రార్థన నేనే చేసుకుంటాను. ఇంకొకరిని ఎప్పుడు కూడా ప్రేయర్ చేయమని అడగొద్దు. అదేంటో మరి ఏదైనా ప్రమాదంలో ఉన్నారనుకో, పటపటపట ఫోన్ చేస్తాం అందరికి, అన్న ప్రమాదంలో ఉన్నాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ఆయనకు తెలియకుండా ప్రమాదం జరిగినట్టు, పొరపాటున ఆయనకు తెలియకుండా ప్రాణం పోతుందేమో, ఈ లోపు ఇమ్మీడియట్గా మనం ఆయనకు జ్ఞాపకం చేయాలి, ప్రభువా ఎక్కడ ఉన్నావు, ఏమైపోయావు. ఎందుకంత కంగారు? ఆయన తెలియకుండా జరిగిందంటవా అది? ఒకవేళ ఆయన తెలియకుండా ప్రమాదం జరిగిందనుకోండి, ఆయన తెలియకుండానే ప్రాణం పోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన లేపాలి, నిద్ర లేపాలి. మనం ప్రభువా ఏం చేస్తున్నావు అసలు అని 10 మంది లేపితే కానీ నిద్ర లేడు ఆయన. అలా కంగారు పడకండి. ఎక్కడికి వెళ్తే ప్రాణం? ఆయన ఇంకా ఆయుష్ పెట్టి ఉంటే రోలర్ ఎక్కించుకొని పోయినా సరే వాడు తిరిగి లేస్తాడు, అంతే. పోదది. నా కుడివైపు 10,000 మంది పడినను, ఇంకోవైపు 1000 మంది పడినను నా మీద. ఇంతమంది నేను నరికినటువంటి ఖడ్గానికి, ఇంతమంది నరికిన ఖడ్గానికి ఈ మధ్యలో ఒక మెడ అడ్డు వచ్చిందా? వస్తుంది. మీ తల మీద వెంట్రుకలన్నీ వెంట్రుకలు లెక్క పెట్టాను, మెడను లెక్క పెట్టడా? ఇది లెక్క ఉన్నాయి ఆయనకి, ఇది లెక్క ఉండదంటావా? ఇది పడదు. ఇది పడిందంటే దానికి చాలా ఉంటుంది. యోబు విషయంలో దేవుడు అంటాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, అతని ప్రాణాన్ని ముట్టొద్దు. అంత గందరగోళ పరిస్థితుల్లో సుడిగాలు వచ్చింది, ఇల్లు పడిపోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, చిల్లపెంకులు తీసుకొని అక్కడ కూర్చున్నాడు. చాలా సందర్భాలు ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఉరి తీయబడవాలని కోరుచున్నా అని సూసైడల్ థాట్స్ వస్తాయి. చచ్చిపోగలడా? ఎందుకని? ఎంతవరకు అనుమతించాలో బార్డర్తో ఇలా గీచి అతని ప్రాణాన్ని ముట్టకూడదని గీచి మరి పంపించాడు. యోబుకి అర్థం కాకపోవచ్చు, అందుకనే సూసైడల్ థాట్స్ వచ్చాయి. అది దాటలేదు అపవాది. అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు. అంత భయంకరమైన రోగం వస్తే ప్రాణం పోవాలా వద్దా? పోవాలి కదా. పోతుందా? పోదు. ఆయన నిర్ణయిస్తేనే ప్రాణం పోవాలి. ప్రాణం పోవాలంటే దానికి ఒక కారణం ఉండాలి. ఉత్తునే పోదు. ప్రమాదం అండి, ప్రమాదం లేదు క్రైస్తవులకి. ప్రతిదీ ప్రణాళికే. తెలియని వాళ్ళు ప్రమాదం అనుకుంటారు, ప్రతిదీ ప్రణాళికే. ఇక్కడ పోవాలి అంతే, ఇలా పోవాలి అంతే, ఫిక్స్డ్ ఆల్రెడీ. కాబట్టి ఏదో యాక్సిడెంట్ జరగగానే గబగబా ఫోన్ చేసి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఏదో జరిగిపోయినట్టుగా ఆయనే చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది, వారి కొరకు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసినా నేను విన్ను అని 5వ అధ్యాయంలో. సమూయేలు ప్రార్థన చేశాడు, సారీ అన్నాడు. మోసే ప్రార్థన చేశాడు, సారీ అన్నాడు. మోసేతో అంటాడు, ఇక మీదట మాట్లాడద్దు అంటాడు, ఇక మీద దీని గురించి మాట్లాడద్దు అంతే అంటాడు. కాబట్టి కొన్ని ప్రార్థనలు విండు ఆయన ఫిక్స్ అయ్యాడు. అయితే చెయ్యాలి, మన బాధ్యత. ఏదైనా ఒక సందర్భం తెలిసింది, మన బాధ్యతగా మనం ప్రార్థన చేస్తాం. చేయొద్దని కదా నేను అంటున్నది. కంగారు పడకండి అని చెప్తున్నా. ఆయన తెలియకుండా ఏం జరగట్లేదు అని చెప్తున్నా. ఆయన తెలియకుండా ఒక వెంట్రుకు కూడా రాలట్లేదు అని చెప్తున్నా. ఆ నిశ్చయిత కావాలి మనకి. ఆయన తెలియకుండా మన ప్రాణాన్ని ముట్టే అధికారం ఎవరికీ లేదు, ఆయనే తీసుకోవాలి. ఆయనే మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి.
ఎనోషు ప్రారంభించిన ప్రార్థన ఈరోజు మనం చేసే అవకాశం వస్తే దాన్ని పట్టుకొని వెళ్ళి పక్కన వాళ్ళకి ఇస్తావా? ఎవడో బ్రతకలేక ప్రేయర్ టవర్ పెట్టుకుంటే వాడికి ప్రార్థన చేసి దశమ భాగం ఆడికి పంపిస్తావా? లేదా కారుకు వాడికి పంపిస్తావా ప్రార్థన చేసేదానికి? అంటే నీ ప్రార్థన పనికిరాదా? నీ ప్రార్థన విండా? నీకు దేవుడికి మధ్య రిలేషన్ వద్దా? మనకు కావాల్సిన సొల్యూషన్ కాదు, రిలేషన్. కాబట్టి ఎనోషు ప్రార్థన చేశాడు, ప్రార్థన ప్రారంభించాడు. అది ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నేను అడగక మునిపే నా అక్కర్లన్నీ తెలిసిన దేవుడు అని ఆ నిశ్చయితతో ప్రార్థన చేయాలి. యేసు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రార్థన నేర్పించు అంటే ఆయన ఏమని నేర్పించాడు? సైన్యములకు అధిపతిని యెహోవా అని ప్రారంభించాడు. ఆయన పరలోకమందున్న మా తండ్రి, ఆయన తండ్రి దగ్గరికి వచ్చి ఎలా మనం మొరపెట్టుకుంటామో అలాగే రావచ్చు, అంతే ధైర్యంతో రావచ్చు. చాలామంది ఫోన్ చేసి అడుగుతారన్నా ప్రార్థన ఎలా చేయాలన్నా అంటే కొంతమంది ప్రార్థనని కొన్ని గొప్ప గొప్ప టర్మినాలజీలు పెడతారంట. మహోగణుడు, మహోన్నతుడు సార్ అంటే ఆ పదాలతో ఏదో ఆయన్ను సోపేద్దాం అనుకుంటారు. కాదు, గ్రాంధికంలో మాట్లాడితేనే ఆయన వింటాడు. కొంచెం గ్రామటికల్గా మిస్టేక్ వస్తే చిచ్చి ఈ ప్రార్థన ఆ టైప్ ఏమి ఉండదు. నాన్నతో ఎలా మాట్లాడతాం? వచ్చి రాని మాటలు మాట్లాడినా, తప్పు మాట్లాడినా కరెక్ట్ అర్థం చేసుకుంటాడు ఆయన. మనం మాట్లాడడం కావాలి, గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి ఆయన. అంటే ఇలా ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు. ఎందుకంటే వ్యాలిడేషన్ కోరుకుంటారు. ఓకే, వాళ్ళు ఏదో అనుకుంటారు, అనుకోమను. ఆ మాత్రం కూడా స్వేచ్ఛ ఇవ్వ వాళ్ళకి. వాళ్ళు ఏమనుకోవాలి కూడా మనమే చెప్తామా? నేను అదే అంటాను. నన్ను అంటారు చాలామంది, అన్న ఏమనుకున్నారు తెలుసా నీ గురించి అంటే అనుకోమను. నేను మరీ అంత కసాయంది కాదు, అనుకోమను. మీరు ఏమనుకోవాలి కూడా నేను డిసైడ్ చేయను, మీరు ఏమైనా అనుకోవచ్చు. నేను చేయాలనుకుంటే నేను చేస్తాను. సో దేవుడికి ప్రేయర్ చేసేటప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగించాలి, ఇలాంటి సందర్భాలు ఉపయోగించాలి, ఈ వచనాన్ని కోట్ చేయాలి, ఈ టైప్ ఏం లేదు. తండ్రితో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడచ్చు. బైబిల్లో అలిగిన వాళ్ళు ఉన్నారు దేవుడి మీద, తెలుసా? అలిగి ప్రార్థన చేశారు, వద్దు నువ్వు అసలు నాకు అని అలిగి ప్రార్థన చేశారు. వదిలిపెట్టాడా? నాన్నతో ఎలాంటి బాండింగ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఆ బాండింగ్ని మెయింటైన్ చేయొచ్చు. అయితే లేఖనాన్ని మనసులో పెట్టుకొని ఎంతవరకు అన్నది మనసులో పెట్టుకొని, అలాగని బూతులు మాట్లాడమని కాదు. తల్లిదండ్రులతో కొంతమంది బూతులు మాట్లాడతారు, దేవునితో వద్దాలా ఆయన